ట్రాన్స్ఫార్మర్లు పవర్ సప్లై మొత్తం కూడా నిలిచిపోయాయి. ఈ దృశ్యాలు ఎంత భయానకంగా ఉన్నాయంటే ప్రజలు ప్రాణ అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రెండు దేశాలు మయన్మార్, బ్యాంకాక్ రెండు ప్రాంతాల్లో కూడా ఇదే సినారియో కొనసాగుతోంది. మీరు చూడండి, అక్కడ అంత పెద్ద బిల్డింగ్ పై నుంచి ఆ వాటర్ చూడండి, అలా వాటర్ ఇలా పడిపోతున్నాయి. పైన ఓవర్ హెడ్ ట్యాంక్, ఇలా పైన వాటర్ పూల్స్ ఉండి ఉంటాయి. ఆ పూల్స్ పై నుంచి ఒక్కసారిగా అలా వాటర్ పడుతుంటుంటే అక్కడ బిల్డింగ్ లో ఉంటే చూడండి, మరోవైపుగా బిల్డింగ్ మొత్తం ఒకవైపుగా వాలిపోయింది. సో ఒక్కసారిగా ఎవరు ఊహించే ఇంత పెద్ద ప్రమాదం ఇక్కడితో ఆగిపోలేదు. ఇంకా ఈ ప్రమాదం సునామీ వరకు దారితీసే అవకాశం కూడా ఉందట. గతంలో మనం చూసాం థాయిలాండ్ తీరంలో చరిత్రలో మనం చూస్తే కనుక ఈ రకంగానే భూకంపం వచ్చిన తర్వాత కొంత ఆ యొక్క హెచ్చరికలు జారీ అయ్యాయి, సునామీ హెచ్చరికలు జారీ అయ్యే వెంటనే సునామీ కూడా సంభవించింది. ఇప్పుడు కూడా అదే రకంగా ఉంటుందని ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఒకసారి ఆ బిల్డింగ్ కుప్పకూలిపోయినటువంటి దృశ్యాలను చూద్దాం. होंगे地震呀！我来银行的，给我打！回家，那边等着！别进楼梯了，你疯掉了！చూడండి, మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ నిర్మాణ దశలో ఉంది. ఒక్కసారిగా చాలా పెద్ద మొత్తంలో భూమి కంపించింది. అట్ ద సేమ్ టైం ఎపిక్ సెంటర్ అంటే భూకంప తీవ్రతకు సంబంధించి 7.7గా నమోదైతే భూకంప కేంద్రం అంటే ఎక్కడైతే భూమి కంపించింది అనేది మనం చెప్తుంటాం కాబట్టి 10 మీటర్ల లోతులో ఈ భూమి కంపించింది. అంటే చాలా పెద్ద ప్రమాదం. ఒకవైపు రిక్టర్ స్కేల్ పైన 7.7గా నమోదవడం, మరోవైపుగా ఎపిక్ సెంటర్ కూడా కేవలం 10 కిలోమీటర్ల లోతులో నమోదవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం కూడా ఇలా వణికిపోయింది, గడగడలాడింది. అయితే ఈ షేక్స్, ఈ యొక్క ఎర్త్క్వేక్స్ కారణంగా అంత పెద్ద మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ కాస్త కుప్పకూలిపోయే సందర్భంలో ఆ సమయంలో ఎంతమంది కార్మికులంలో పనిచేసి ఉంటారు, వారంతా కూడా ఇప్పుడు డెఫినెట్ గా ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఒకసారి మనం చూస్తున్నాం ఇక్కడ ఎయిర్పోర్ట్ విజువల్స్. ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి సినారియో ఏంటనేది మీకు చూపిస్తున్నాను. ఎయిర్పోర్ట్ లో ఒక్కసారిగా అందరూ కూడా అలా నేల వైపుగా చూసి నేలపై కూర్చొని పోయారు. సో ఎందుకు ఇలా జరుగుతోంది? ఇక్కడ చూడండి, ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఇది బయట. సో ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందరూ. ఒకసారిగా ఆ భూమి ఎలా కంపించడంతో అందరూ అలా కూర్చొని పోయినారు. ఎందుకు ఇలా కూర్చున్నారంటే డెఫినెట్ గా ఏదైనా ప్రమాదం జరిగినటువంటి అవకాశం ఉంది, ఎర్త్క్వేక్స్ లాంటి సందర్భంలో ఇలా కూర్చుంటే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చని ఆలోచన చేసి అంతా కూర్చొని పోయారు. కానీ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఈ భూమి కంపించింది. ఉదయాన్నే 11:50 సమయానికి ఒక్కసారిగా ఈ భూమి కంపిస్తే ఆ తర్వాత 12:02 ఒకసారి, రీసెంట్ గా 12:25 ఒకసారి 3 సార్లు భూమి కంపించింది. మొదట 7.0గానే ఉంది, ఆ తర్వాత 7.7గా నమోదైంది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సుమారుగా 6.0గా వచ్చినట్టు తెలుస్తోంది. దీని ఎఫెక్ట్ బ్యాంకాక్ పైన చాలా తీవ్రంగా పడింది. ఫస్ట్ ఇది సిటీ మోన్వే అనే ప్రాంతంలో నమోదైనట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత విస్తరించి పలు ప్రాంతాల్లో కూడా ఇదే రకంగా భూమి కంపించింది. మీరు చూస్తున్నారా ఎయిర్పోర్ట్ దృశ్యాలు చూడండి ఒకసారి. కొన్ని వేల మంది ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వచ్చేసారు టూరిస్ట్. ఇది బ్యాంకాక్ బేసిక్ గా సమ్మర్ అనే సమయంలో టూరిస్ట్ ప్రాంతం కూడా. సో చాలా మంది టూరిస్ట్ కూడా వచ్చే ఉంటారు. టూరిస్ట్ అందరిపై అక్కడ చిక్కుకుపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపుగా రన్వే పైన ఫ్లైట్ సిద్ధంగా ఉంది, లగేజ్ తో అక్కడికి వస్తున్నారు ప్రయాణికులంతా కూడా. ఒక్కసారిగా భూమి కంపించడంతో అక్కడ ఉన్న రెస్క్యూ సిబ్బంది, ఇతర క్రూ మొత్తం కూడా అందరూ అలా సైలెంట్ గా కూర్చొని పోయారు. సో భూమి కంపించింది, ఏం చేయాలి అర్థం కాలేదు వాళ్ళందరూ కూడా. కానీ ఇటువంటి ఓపెన్ స్పేసెస్ లో ఉంటే కొంత ప్రమాదాన్ని తప్పించుకోవడం కొంత ఈజీ. కానీ ఇలా క్లోజ్డ్ గా బిల్డింగ్స్ ఏరియాలో కానీ ఇతర ప్రాంతాలు ఉంటే కనుక డెఫినెట్ గా ఆ శిథిలాలు కనుక మీద పడిపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. సో 3 సార్లు వచ్చింది. దీని ఎఫెక్ట్ బ్యాంకాక్ పైన చాలా తీవ్రంగా పడింది. ఆ తర్వాత అటు బంగ్లాదేశ్ లో కూడా, ఢాకాలో కూడా ఇప్పటికిప్పుడు 6.5గా ఇప్పటికే నమోదైనట్టు తెలుస్తోంది. సో మనం చూడొచ్చు, ఇక్కడ కొన్ని విజువల్స్ మీకు ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాము. సో విజువల్స్ లో మీరు బిల్డింగ్స్ కుప్పగూడిపోవడాలు, ఆ దుమ్ము ధూళితాలకు దృశ్యాలు మీరు చూస్తున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు అంటున్నానంటే, ఈశాన్య దేశాలు, ఈశాన్య రాష్ట్రాలు అనే పదం నేను ఎందుకు వాడుతున్నాను ఇక్కడ అంటే, ఒకవైపు మయన్మార్, బ్యాంకాక్, బంగ్లాదేశ్, గతంలో నేపాల్, టిబెట్ లాంటి ప్రాంతాల్లో కూడా 2 రోజుల క్రితం నమోదైంది భూకంపం. తర్వాత ఇప్పుడు ఇండియాకి విస్తరించి ఇండియాలో కూడా మేఘాలయ, మణిపూర్ లో వచ్చింది. ఈ రోజు ఉదయాన్నే ఉత్తరాఖండ్ చమోలీలో కూడా 3.2 తీవ్రతతో భూకంపం నమోదైనట్టు తెలుస్తోంది. అంటే ఈ నేపథ్యంలో ఈశాన్యం వైపునటువంటి ప్రాంతాలు మొత్తం కూడా భూకంపం తాటికి కుదేలైపోతున్నాయి. భూకంపం తాటికి భయభ్రాంతులు అవుతున్నారంటే
దీని ప్రభావం సునామీ వరకు వెళ్లే అవకాశం కూడా ఉందట. గతంలో మీరు గమనిస్తే కనుక తమిళనాడులో కూడా భూకంపం వచ్చింది. భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అనుకున్నట్టుగానే సునామీ వచ్చింది. కొన్ని వందల ప్రాణాలు, వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తర్వాత శ్రీలంకలో కూడా జరిగింది. గతంలో చరిత్రలో థాయిలాండ్ లో కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ థాయిలాండ్, బ్యాంకాక్ లాంటి ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి భూకంపం నమోదవడంతో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా హై పిచ్ లో ఆ రెక్టార్ స్కేల్ పైన చాలా భారీ తీవ్రతతో 3 సార్లు నమోదవడం అనేది కొంత ప్రమాదాన్ని ముందుగానే గంటికలు మోగిస్తున్నాయి. ఇప్పటికే ఎమర్జెన్సీ కూడా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. మరి ఎమర్జెన్సీ నిజంగా ఉందా, ఎమర్జెన్సీ ఏం జరుగుతుందో మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. దీనిపైన మోదీ కూడా రెస్పాండ్ అయ్యారు. అటు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ రెస్పాండ్ అయిపోయి వాళ్ళకి సంబంధించి సేఫ్టీ గురించి డెఫినెట్ గా కొంత చర్యలు తీసుకోవాల్సిందే. అంటే అక్కడ వాళ్ళంతా చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళకి కొంత సానుభూతి కూడా వ్యక్తం చేశారు. బ్యాంకాక్ లో, మయన్మార్ లో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకసారి మనం బిల్డింగ్ కుప్పకూలిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం కదా. ఒక్కసారిగా భూమి కంపించిన నేపథ్యంలో చూస్తున్నటువంటి సామాన్యులు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం మనం. బట్ ఇక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. బ్యాంకాక్ లో ఈ బిల్డింగ్ ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో ఆ బిల్డింగ్ కింద సుమారుగా 40 మందికి పైగా చిక్కున్నారనే ఒక అంచనా అయితే వేశారు. అయితే ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు మనకు బ్యాంకాక్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రకటన ప్రకారంగా చూస్తే గనక 21 మంది ఇప్పటికే మరణించారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇంకా ఆ చిత్రాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా అది మల్టీ ఫ్లోర్ బిల్డింగ్. అంటే మీరు ఇక్కడ ఆ విజువల్స్ లో కనుక చూస్తే, ఇందాక ఆ విజువల్స్ లో కనుక చూస్తే కొన్ని పదుల సంఖ్యలో ఫ్లోర్ ఉండే అవకాశం ఉంది. అది డెఫినెట్ గా ఒక 40 ఫ్లోర్లకు పైగానే ఉండే అవకాశం ఉంది. ఆ బిల్డింగ్ అలా ఒక్కసారిగా ఉన్న చోట కుప్పకూలిపోవడంతో దాని కింద సుమారుగా 45 మందికి పైగా చిక్కున్నారట. సో ఇప్పటి వరకు 21 మందిని వారంతా మృతదేహాలను వెలికితీశారు. 21 మంది మరణించినట్టుగా అధికారికంగా బ్యాంకాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కేవలం ఒక చోట బిల్డింగ్ దగ్గరే ఇటువంటి సినారియో ఉంటే, ఎగ్జాక్ట్ గా ఈ బిల్డింగ్ కుప్పకూలిన సందర్భంలోనే ఇలాంటి మరణాలు సంభవించినట్టుగా ఆ సినారియో ఉంటే, సో ఇంకా బ్యాంకాక్ లో ఎటువంటి సినారియో ఉంది. బ్యాంకాక్ లో చాలా చోట్ల ఎటువంటి ప్రమాదాలు జరిగాయి. బిల్డింగ్ ఒకవైపుగా నేల కొరిగింది. చాలా చోట్ల ఒక క్రాక్స్ వచ్చాయి. చాలా ప్రజలందరూ కూడా ఒకసారిగా పరుగులతో బయటకు వచ్చేసారు. తొక్కిస్తాడ కూడా జరిగింది. ఈ రకంగా ఇంకా ఎన్ని ప్రమాదాలు జరిగి ఉంటాయి అనేది మాత్రం కొంత అంచనా వేయలేకపోతున్నాం. ఇప్పుడిప్పుడే దానికి సంబంధించి రికవర్ అయ్యేందుకు బ్యాంకాక్ ప్రభుత్వం కొంత ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా టూరిస్ట్ ప్లేస్, ఇట్స్ హాట్ సమ్మర్ కూడా చాలా మంది దేశ విదేశాల నుంచి బ్యాంకాక్ వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో 3 సార్లు ఒకే రోజు ఈ రకంగా భూకంపం రావడం, వెంటనే సునామీ హెచ్చరికలు జారీ కావడం అనేది చాలా దేశ విదేశాల్లో కూడా భయాందోళన గురి చేస్తుంది. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ చూస్తున్న వారు కూడా నిజంగా ఒక టూరిస్ట్ గా మీరు కనుక బ్యాంకాక్ వెళ్ళి ఉంటే, మయన్మార్ లాంటి ప్రాంతాల్లో, బ్యాంకాక్ లాంటి ప్రాంతాల్లో కనుక మీరు ఉండి ఉంటే కనుక అక్కడ సినారీ ఎలా ఉంది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో డేంజరస్ సినారియో ఉందంటూ కూడా ఇప్పటికే ఆర్టీవీ ఒక లైవ్ లో చాలా మంది కూడా రెస్పాండ్ అయ్యారు. సో నిజంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు, ప్రమాదాన్ని తాటికి చాలా మంది కూడా గురయ్యారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ దృశ్యాలు మీకు కంటిన్యూస్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి సినారియో ఉందనేది ఇక మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇంతటి ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు మీరు చూస్తుంటే అక్కడ ఎటువంటి సినారియో ఉందనేది మీకే వదిలేస్తున్నాను. ఒకసారి ఆ దృశ్యాలను చూడండి క్లియర్ గా.